హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. ముందుగా టీమిండియాకి అయితే కనుక కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేసుకుంటున్నాను. ఇది మరపురాని విజయం, ఇది ఒక చరిత్ర. ఒక ఇండియన్గా అయితే కనుక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో అందరికీ కూడా టీమిండియా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే గైస్, వీడియోలోకి వచ్చినట్లయితే కనుక ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ అనేది అయితే విడుదల కాబోతుంది. ఇక డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకైతే కనుక రంగం అంతా సిద్ధమైంది కాబట్టి ఈరోజే విడుదల కాబోతుంది. అయితే అందరిలోనూ కూడా ఈ యొక్క రెండు రకాల నోటిఫికేషన్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అయితే ఏ అంశాలపై మార్పు జరగబోతుంది అనే అంశంపై అయితే కనుక అందరిలోనూ అయితే ఉత్కంఠ అయితే రేగుతుంది. అయితే ఈ ఉత్కంఠకి అయితే కనుక మరికొద్దిసేపట్లో అయితే తెరపడనుంది. ఇక మనం చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఏ పోస్టులు, ఎస్జిటి పోస్టులు వీటిపై క్లారిటీ ఏ విధంగా వస్తుంది, అంటే ఎస్జిటి పోస్టులు పెరుగుతున్నాయా లేదా. ఇక దీనికి ముందు మళ్ళీ మరొక సందేహం ఏంటంటే కనుక అసలు వయో పరిమితిని అదే విధంగా ఉంచుతున్నారా, పెంచుతున్నారా, ఇక జీవో 117 ఏమైనట్టు, ఈ అంశాలపై అన్నీ కూడా అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే కనుక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే అసలు నోటిఫికేషన్కి ఈ వయో పరిమితి జియో 117కి వీటికి సంబంధం ఏముందని అందరిలో కూడా కొంత డౌట్ అయితే రావచ్చు. వయో పరిమితి అనేది ఖచ్చితంగా పెంచాల్సి ఉన్న అంశం. ఓకే, ఎందుకు ఏంటనేది అయితే కనుక ఒకసారి డిస్కస్ చేద్దాం. వయో పరిమితిని గురించి నేను ఒక వీడియో అయితే కనుక చేస్తాను, అది మరికి వచ్చేప్పుడు నేను అప్లోడ్ చేస్తాను. అయితే షార్ట్కట్లో చెప్పాలంటే కనుక ఈ వయో పరిమితి అనేది ఎందుకు పెంచాలంటే కనుక గతంలో ఉన్నటువంటి 44 ఏదైతే 44 ఇయర్స్ ఏదైతే ఉందో దీన్ని పెంచవలసిన కారణం ఏంటంటే కనుక గత 5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేదు. సో ఈ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినా కూటమి ప్రభుత్వం వచ్చినా కానీ ఒక గ్యాప్ అనేది 5 ఇయర్స్ నుంచి గ్యాప్ అనేది లేదు కాబట్టి 5 ఇయర్స్ అనేది చాలామందికి వృధా అయినాయి. అందులో 2 ఇయర్స్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు, ఎంత కలిపినా మనకి ఈ 49 ఇయర్స్ అని అడుగుతున్నారు అందరూ. కాకపోతే అది ఒక రీజనబుల్గా ఇస్తారా, ఎట్లా ఇస్తారని మనకు తెలియదు. వయో పరిమితి అనేది పెంచడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేసింది కాబట్టి అక్కడ 5 ఇయర్స్ అనేవి వృధాగా పోయినాయి. అందులో ఒక 2 ఇయర్స్లో మనకు నోటిఫికేషన్ ఇచ్చినా కానీ చాలామందికి బెనిఫిట్ అయ్యేది. సో ఇదొకటి. తర్వాత జీవో 117, ఈ జీవో 117 అనేది ఆల్రెడీ నేను వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఏంటి జీవో 117 అనే అంశం అంటే కనుక మనకు చూసినట్లయితే కనుక 3, 4, 5 తరగతులను అయితే కనుక ఈ యొక్క ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దానివల్ల ఏమవుతుందంటే కనుక ఆ క్వాలిటీ ఆఫ్ విద్యాబోధన అనేది మిస్ అవుతుంది, నాణ్యమైన విద్యాబోధన అనేది మిస్ అవుతుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎస్జిటి పోస్టులు అనేవి తగ్గిపోతున్నాయి. ఒకవేళ ఇలా విలీనం చేసినప్పుడు కూడా 3, 4, 5 తరగతుల వాళ్ళకి ఖచ్చితంగా ఎస్జిటి టీచర్స్ని అయితే కనుక వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. సో అందులో ఏమైనా మార్పులు చేస్తారా, అసలు దీనిపై ఏం జరుగుతుంది అనేది మనకైతే నోటిఫికేషన్ రావాలి. అందుకే నేను అనుకోవడం అయితే కనుక ఖచ్చితంగా వీటిలో మార్పు అనేది రావాలి. మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, తర్వాత చాలామంది యొక్క యాస్పిరెంట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకి కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఏంటంటే కనుక ఖచ్చితంగా మాకు వయో పరిమితి కావాలి, అలాగే జీవో 117 కూడా రద్దు అవ్వాలి అనేసి అయితే చెబుతున్నారు. అయితే వాటెవర్ ఏమైనా కానీ ఈ రెండిట్లో అయితే మనకైతే చాలా న్యాయం అనేది అనిపిస్తుంది. ఎందుకంటే వయో పరిమితి ఖచ్చితంగా పెంచాలి, అలాగే ఈ యొక్క ఏదైతే జీవో 117 ఉందో ఇది కూడా రద్దు చేయాలి. దీనికి కారణాలు కూడా మనం డిస్కస్ చేసాం. ఇకపోతే ఇక మూడో అంశం మనం చూసుకుంటే కనుక 2 రకాల నోటిఫికేషన్లు ఏ విధంగా ఉండబోతాయి. అయితే మనం చూసుకున్నాం టెట్ అండ్ డిఎస్సి ఒక నోటిఫికేషన్, అర్హత టెట్ అండ్ డిఎస్సి ఒక నోటిఫికేషన్ ఉండబోతుంది అనేసి ఆల్రెడీ మనకి న్యూస్ వచ్చింది. వాటెవర్ ఏదేమైనా కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి, అధికారిక ప్రకటన అనేది రాలేదు కాబట్టి అందరిలో కొంత ఉత్కంఠ అయితే ఉంది. ఈ 2 రకాల నోటిఫికేషన్ ఎలా ఉండబోతుంది, అసలు ఈ తలకాయ నొప్పి ఏంటనే ఆందోళన, అయోమయం కూడా కొందరిలో నెలకొంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వాలి కాబట్టి, సో నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత దీని మీద కూడా క్లారిటీ వస్తుంది. తర్వాత అందరిలోని కూడా మరొక ఉత్కంఠ ఏంటంటే కనుక పోస్టులు పెరుగుతాయా లేదా. ఈ యొక్క 16,347 పోస్టులు అనే అంశం ఏదైతే ఉందో ఈ పోస్టులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో అందరూ కూడా ఇదే చెప్తున్నారు, పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఎందువల్ల ఏంటనేది ఏముందంటే కనుక ఒకవేళ జీవో 117 రద్దు చేసే
అభిప్రాయం ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఎస్జిటి పోస్టులు అనేవి పెరుగుతాయి. ఆ ఎస్జిటి పోస్టులతో పాటు ఎస్ఏ పోస్టులు కూడా పెరగాలి. ఎందుకంటే కనుక వన్స్ అది ఎప్పుడైతే రద్దు చేశారో వెంటనే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది డివైడ్ చేసేయాలి. డివైడ్ చేసి వాళ్ళకి సెపరేట్ టీచర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం డివైడ్ చేస్తారో అప్పుడు తెలుగు మీడియంకి కావాల్సినంత స్కూల్ అసిస్టెంట్లు ఉంటారు, అలాగే ఇంగ్లీష్ మీడియంకి కావాల్సినంత స్టాఫ్ ఏదైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేయబడతారనమాట. సో ఈ విధంగా ఉంటే అప్పుడు ఎస్ఏ పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక జీవో 117 రద్దు చేసిన తర్వాత ఎస్జిటి వాళ్ళకి ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి. కాబట్టి ఆ యొక్క ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం డివైడ్ చేస్తే కనుక ఎస్ఏ వాళ్ళు కూడా పోస్టులు పెరిగే అవకాశం ఉంది. సో ఇది గాయ్స్, అయితే ఈరోజు ఏ టైంలో విడుదల అవుతుంది ఏంటనేది ఒక క్లారిటీ అయితే లేదు, కానీ నాకు అందిన సమాచారం ప్రకారం వీటిలో మార్పు కొన్ని అంశాల్లో జరిగే అవకాశం ఉందని నాకైతే అందింది. అది కూడా మనం చెప్పలేం, ఎందుకంటే అధికారంగా వస్తే మనం ఏదైనా చెప్పాలి. సో ఇదైతే కనుక నేను ఒకసారి డిస్కస్ చేద్దామనే ఉద్దేశంతో ఇది వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా వీటిలో అయితే ఉండే అవకాశం ఉంది. మరి చూడాలి ఏ టైంలో విడుదల అవుతుంది నోటిఫికేషన్ అనేది కూడా మనకు తెలియాల్సింది. యాక్చువల్లీ మనకైతే కనుక జూలై 1వ తారీఖుని యొక్క నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు, కానీ దానికన్నా ముందే జూన్ 30ని యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే కనుక సన్నాహాలు చేస్తుంది. డిసెంబర్ 12కి అయితే కనుక అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందరూ కూడా అందేటట్లయితే కనుక ఈ యొక్క టీం అంతా కూడా నిమృతమై ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ విడుదలలో మాత్రం ఎటువంటి లోపం ఉండకూడదని అయితే మనం అయితే కోరుకుందాం. మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం.